Okay, my dear students, next question వచ్చేసాం మనం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ అటామిక్ ఆర్బిటాల్ అంటే explain the shapes of sp and d orbitals with the help of diagrams. సో డయాగ్రామ్స్ ద్వారా షేప్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయండి అనే క్వశ్చన్ లో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏంటి అటామిక్ ఆర్బిటాల్ అంటే ఏమో తెలుసుకుందాం. సో అటామిక్ ఆర్బిటాల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ atomic orbital is the space around the atomic orbital is the three-dimensional space around the nucleus in an atom where the probability for finding the electron is maximum. ఎంతంటే 95% అన్న ఉండాలి. సో this is the definition for atomic orbital. Atomic orbital is the three-dimensional space around the nucleus in an atom where the probability of finding the electron is maximum. This is called as atomic orbital. For example, say this is the nucleus. So nucleus ఇది plus. You know that nucleus is present at the central part of the atom. మధ్యలో ఉంటుందని అందరికీ తెలిసిందే, అవునా? ఇప్పుడు ఈ అటామిక్ ఆర్బిటాల్ అనేది ఏమంటే, సో ఇది అనుకోండి ఇది న్యూక్లియస్, ఇక్కడ న్యూక్లియస్ ఉంటుందన్నమాట. దీని చుట్టూ ఉండే ఈ ప్లేస్ అంతటిని ఇట్లా పైకి తీసుకున్నా దీని చుట్టూ ఇలా తీసుకున్నా ఈ స్పేస్ మొత్తాన్ని ఏమంటారంటే త్రీ-డైమెన్షనల్ స్పేస్ అనేసి అంటారు. ఈ త్రీ-డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ను ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఆర్బిటాల్ అనేసి అంటాం. వై బికాస్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఆన్ మూవింగ్. ఓకే, సో దీని చుట్టూ ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండే త్రీ-డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ను ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ అంటే ఇంతకు ముందే కూడా చెప్పాను. సపోజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ మీ ఇన్ దిస్ రూమ్ ఈజ్ మ్యాక్సిమం నౌ. ఐఎమ్ నాట్ ఇన్ ద సమ్వేర్ ఇన్ టౌన్. ఇఫ్ యూ సర్చ్ మీ దేర్, నువ్వు నన్ను కానీ అక్కడ వెతికావనుకో, మై ప్రాబబిలిటీ ఈజ్ 0. నేను లేను అక్కడ. ఓకేనా? అలా అనమాట. అలాగే ఒక కాయిన్ను మనము టాస్ చేసామనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ ఈజ్ 50%, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ ఆల్సో 50%. అది పడచ్చు, ఇది పడచ్చు. ఓకేనా? అలా దాన్నే మనం ఇక్కడ ప్రాబబిలిటీ అనేసి అంటాం అనమాట. సో యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఉండే త్రీ-డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ను ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండే ప్లేస్ దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేసి అంటాం. సో ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఎస్పి డిఎఫ్ ఇలా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ షేప్ ఎలా ఉంటుంది, పి ఆర్బిటాల్ షేప్, డి ఆర్బిటాల్ షేప్స్ ఎలా ఉంటాయో మనము చూద్దాం. ఓకేనా? సో డయాగ్రామ్స్ కూడా వేయమంటాడు. సో ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ స్పెరికల్ షేప్. S orbital is present in spherical shape. S orbital. చూడు, S orbital first. It is present in spherical shape. Spherical shape. సో దాన్ని ఎలా డ్రా చేయొచ్చు అంటే మనము సపోజ్ x యాక్సిస్ ఎలా వేసుకుంటాం, this is y axis and it is z axis. ఇది z axis అన్నమాట. సో దీని చుట్టూ ఎలా at which three-dimensional space around the nucleus where the probability of finding the electron is maximum. Okay na? This one. Yes. So this is s orbital. ఏంటిది 1s ఆర్బిటాల్ అనుకో, 1s s ఆర్బిటాల్ షేప్ ఇలా ఉంటుంది. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు p ఆర్బిటాల్.
పి ఆర్బిటాల్ అన్నమాట. సో ఇంత మాత్రము షేప్స్ డ్రా చేయండి. ఇంకా డెప్త్ కాన్సెప్ట్లోకి పోయినామనుకో అది ఇంకా మారిపోతుంది. మీకు చెప్తాను లాస్ట్లో. ఓకేనా? దిస్ ఈజ్ అండ్ పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్స్. These are present in dumbbell shape. Dumbbell shape. Okay, this one. So దీంట్లో px orbital first వేద్దాం. Dumbbell shape. This is y-axis. This is x-axis. This is y-axis, and it is z-axis. This is called as px orbital. దీన్ని ఏమంటారంటే లోబ్ అంటారు. ఇలా వేసాను కదా నేను, దీన్ని లోబ్, LOBE లోబ్ అంటాం. Now in px orbital, lobes of the orbitals are along the x-axis. Along the x-axis. చూడండి ఏమే x-axis పైన కన్నా వచ్చిందనుకోండి ఈ లోబ్స్ అన్ని, అప్పుడు దాన్ని px orbital అనేసి అంటాం. నెక్స్ట్ py orbital is present like this. సో xyz ఏమంటే these are nothing but coordinate axis. This is y-axis, it is x-axis, and this is z-axis. దీన్ని py orbital అంటారు. py orbital అంటారు. ఎలా ఇది చూడండి, ఇఫ్ ద లోబ్ ఏమన్నా దీన్ని లోబ్, బాగా గుర్తుపెట్టుకో, LOBE లోబ్ ఆఫ్ ద ఆర్బిటాల్ is along the x-axis, that is called as px orbital. If the lobes of the orbital p orbital are along the y-axis, py orbital. Next, same system, x-axis, y-axis, and this is z-axis. రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో దీంట్లో ఇది మీకు మ్యాథమెటిక్స్ లో ఇంకా క్లియర్ గా వచ్చి ఉంటుంది. ఇలా వేస్తారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ pz ఆర్బిటాల్. దీన్ని pz ఆర్బిటాల్ అనేసి అంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే px, py, pz. సో px ఆర్బిటాల్ అంటే లోబ్స్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఆర్ అలాంగ్ ద x-axis. Lobes of the orbitals are along the y-axis. Lobes of the orbitals are along the z-axis. ఓకేనా? ఇవన్నమాట. సో ఇవి డంబెల్ షేప్ అనేసి అంటారు. డంబెల్ నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ డంబెల్ ఉంది. ఏమి మీకు చూడండి. దిస్ ఈజ్ హియర్ సి డంబెల్. ఏమి ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇలా. అలాగే దీంట్లో ఇది ఇలా పెట్టేసేయాలి. అలాగే ఇది ఇలా పెట్టాలి. ఓకేనా? దీన్ని డంబెల్ అంటారు. జిమ్లో యూస్ చేస్తారు దీన్ని. ఇట్లా మజిల్ గ్రోత్ కోసం యూస్ చేస్తారనమాట. ఓకేనా? దిస్ వన్. ఎస్. నెక్స్ట్ దీని తర్వాత డి ఆర్బిటాల్. నెక్స్ట్ డి ఆర్బిటాల్ అనమాట. సో డి ఆర్బిటాల్. It is present in double dumbbell shape. It is present in double dumbbell shape. Double dumbbell shape. Okay. So there are 5 d orbitals. There are 5 d orbitals. p orbitals 3 కదా. 5 d orbitals. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో ఇది గుర్తుపెట్టుకోండి. x y z ఎలా రా x y z 5 డీలు రాసేయండి. ఏం రాస్తామంటే దట్ ఈస్ డి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. డీలు సింపుల్గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ చెప్పిస్తున్నా. ఫస్ట్ ఈ 2 XY క్లాక్ వైజ్లో XY రాసుకో. నెక్స్ట్ ఈ 2 YZ రాసుకో. YZ. నెక్స్ట్ ఈ 2 ZX రాసుకో.
నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కాదు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, దీనికి స్క్వేర్ యాడ్ చేయి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, మళ్ళీ సింగిల్ ఆర్బిటాల్ కు డిజెడ్ స్క్వేర్ యాడ్ చేయండి. క్లియర్ అయింది కదా? ఏమే 5 డీలు కదా, 5 డి ఆర్బిటాల్లో 5 సార్లు డీలు రాసేద్దాం. ఫస్ట్ XY అనమాట, మళ్ళీ YZ, మళ్ళీ ZX, తర్వాత ఎక్స్కు వైకు రెండింటికి స్క్వేర్స్ అనమాట, దాని తర్వాత జెడ్కు స్క్వేర్, ఇలా రాసామనుకోండి మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు DXY షేప్ చూద్దాం. DXY, సో DXY షేప్లో ఏమి, దిస్ ఈజ్ DXY. సో DXYలో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. Z మనం ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు, Z is not representing here. So here these lobes are in between the axis. That is very important. చాలా దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. వీటిని ఏమంటాం చెప్పండి? లోబ్. ఇదొక డంబెల్, ఇదొక డంబెల్ కదా, అదే కదా మనం డబుల్ డంబెల్ అనేసి రాసింది ఏమి. సో డబుల్ డంబెల్ షేప్ లో ఉండేటప్పుడు ఈ లోబ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ X అండ్ Y యాక్సిస్. DXY ఆర్బిటాల్లో lobes of the orbitals are in between X and Y axis. ఇదన్నమాట. నెక్స్ట్ DYZ లో చాలా సింపుల్, దీన్ని DYZ అనుకో, ఓకేనా. సో ఈ యాక్సిస్ ను Y యాక్సిస్, ఇది Z. సార్ ఏం సార్ మీరు ఇది హారిజాంటల్ గా ఉండే యాక్సిస్ ను మనం Y యాక్సిస్, X యాక్సిస్ అంటాం కదా అని చెప్పొచ్చు. ఇది 3 డైమెన్షనల్ స్పేస్. 3 డైమెన్షనల్ అంటే సపోజ్ ఇది X యాక్సిస్ అనుకో, దీనికి వర్టికల్ గా ఇక్కడ చూడు ఏమే, సో ఇది X యాక్సిస్ ఇట్లా హారిజాంటల్ గా ఉంది, మళ్ళీ ఇట్లా వర్టికల్ గా ఒక Y యాక్సిస్ ఉంటుంది, ఓకేనా. మళ్ళీ ఈ డైరెక్షన్ లో ఇట్లా Z యాక్సిస్ వస్తుంది, ఇట్లా ఈ డైరెక్షన్ లో. సపోజ్ నేను దీన్ని ఇట్లా తిప్పాను అనుకో, ఈ సిస్టమ్ ను తిప్పాను అనుకో, ఏమైంది, ఇది హారిజాంటల్ గా ఉంది, పైకి వచ్చేసింది కదా, వర్టికల్ గా ఉంది, ఇట్లా వచ్చింది కదా, అవునా. సో ఇది 3 డైమెన్షనల్ స్పేస్ లో మనం ఊహించుకోవాలి, అట్లా ఆ కోఆర్డినేట్ సిస్టమ్ ను మనము అలా ఊహించుకోవాలి, ఓకేనా. సో అందువల్ల నాకు ఇక్కడ ఎక్స్ రాయాల్సిన అవసరం లేదు, రాయట్లేదు. అందువల్ల ఏమంటే ఇది దిస్ ఈజ్ YZ, ఇది Y అనుకో, ఇది Z అనుకో, పేరు ఏ ఆర్బిటాల్ రాస్తావో ఆ యాక్సిస్ రాస్తాం అనమాట, అంతే. సో దిస్ ఈజ్, నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, ఓకే. సో 3 డైమెన్షనల్ స్పేస్ లో ఇలా రొటేట్ చేయొచ్చు అనేసి Y యాక్సిస్ అంటే దీంట్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, these lobes of the orbitals are in between Y and Z axis. Lobes of the orbitals are in between Y and Z axis. మళ్ళీ నోడల్ ప్లేన్ అనేది ఉంది, I'm not going to that one, I'm not going to touch that one, ఓకే. నెక్స్ట్ ZX, ఇప్పుడు ZX మీరే చెప్పేస్తారు, నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ కూడా యాక్సిస్ ఏదైనా రాయొచ్చు అనమాట, నో ప్రాబ్లం, ఎందుకంటే రొటేట్ అవుతుంది, ఓకే. దిస్ వన్ D దట్ ఈస్ ZX కదా, ZX ఇట్లే రాసుకో, ఇది Z, ఇది X అని రాసుకో. సో హియర్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్, ఇన్ బిట్వీన్ మూడిటికి సేమ్ DXY, YZ, ZX. ఈ 3 యొక్క సిమిలారిటీ ఏమంటే ఈ లోబ్స్ అనేవి యాక్సిస్ మధ్యలో వస్తాయి. ఇప్పుడు DX2Y2 కొద్దాం, చూడు దిస్ ఇస్. సో ఇక్కడ ఇది మారిపోతుంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఏమి, ఇది X, ఇది Y యాక్సిస్ అనుకో, దీన్ని X2 DX2Y2 అంటాం, DX2Y2. చూసారా, ఈ మూడింటికి లోబ్స్ అనేవి యాక్సిస్ మధ్యలో వచ్చాయి, దీనికి లోబ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ వచ్చాయి, అలాంగ్ ద యాక్సిస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ ఇదే, XY ఈ 3 ఆర్బిటల్స్ ఒక విధంగా ఉంటాయి, దీన్ని ఈజీ సెట్ అంటారు, దీన్ని T2G సెట్ అనేసి అంటాం. అది మనకి తర్వాత దీంట్లో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అని వస్తుంది, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో D బ్లాక్ ఎలిమెంట్స్ అని దాంట్లో. సో ఇదన్నమాట. నెక్స్ట్ DZ2, దీంట్లో ఏమంటే ఇది ఇలా ఉంటుంది, ఇది Z యాక్సిస్, ఇక్కడ ఒక బండి చక్రం ఉంటుంది, ఓకేనా. కొద్ది డార్క్ గా రాసే DZ2, దట్స్ ఆల్, ఓకేనా. క్లియర్ అయిందా? చూడండి ఆర్బిటాల్స్ XY YZ ZX, ఓకేనా. సో వీటి పేర్లు ఇవి ఇక్కడ రాసినవి DYZ అనమాట.
ఇది dZx, ఓకేనా? ఇది వచ్చేసి dxy, x² y² dz². చాలా 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 నీట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మూడు ఒక క్లాస్, ఈ రెండు ఒక క్లాస్. వీటిలో అలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఉంటాయి. ఈ లోబ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయో దట్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? ఇది ఇలా యాక్సిస్ మధ్యలో, ఇది అలాంగ్ ద యాక్సిస్ చుట్టూ అనమాట, ఇలా ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ ద షేప్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. సో అర్థమైంది కదా? ఇదే విధంగా డైలీ చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఉండండి. బాగా చదవండి. సో దీనిపైన బాగా క్లారిటీ తెచ్చుకోండి. సబ్జెక్ట్ పైన క్లారిటీ ఉంటే మనకు ఇంకా మన మార్కుల కోసము ఎవరు మన మార్కులను ఆపే శక్తి దేనికి లేదనమాట. ఓకే, గుడ్. బాగా చదువుతారని ఆశిస్తున్నా.